ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ పై రెచ్చిపోతే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అసలు అందులో ఏం మాట్లాడాడు, ఏం రాశాడంటే, ఒరేయ్ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయని ప్రముఖ సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారి గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్లో మన వర్షన్ ఏంటంటే, సేమ్ బండ్ల గణేష్కు మద్దతు ఇస్తూనే నేను కూడా ప్రకాష్ రాజుని అంటున్నా, అరే ప్రకాష్ రాజు నువ్వు ఓవనివిరా, అసలు నీకేం సంబంధం రా, ప్రతి దాంట్లో వెళ్ళిపెడతావు. పవన్ కళ్యాణ్ గారి గురించి, మోదీ గారి గురించి నువ్వు ట్వీట్ చేయకుండా కనీసం ఒక వారం గ్యాప్ ఇస్తావా? నేను నిన్న మొన్న నా వీడియో చూసిన వ్యూవర్స్, అరే ఈ అబ్బాయి చాలా సంస్కారవంతంగా పద్ధతిగా ఎవరిని కూడా ఏకవచనంతో సంబోధించలే, ఇప్పుడు ఎందుకు ఇలా పద్ధతి తప్పి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే నిన్న కవితక్కను తైతక్క అనలే, పొన్నం ప్రభాకర్ని సున్నం ప్రభాకర్ అనలే, అద్దాకిని అడ్డమైన విధవ అనలే, అదేవిధంగా అనిరుద్ధును అసలు ఆయన పేరే నేను మర్చిపోతా. వాళ్ళని ఎందుకు నేను తిట్టలేదు అంటే, వాళ్ళకు ఒక అస్తిత్వం కావాలి, వాళ్ళకు ఉనికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కవితక్క ఉంది, కవితక్క పార్టీ పేరే తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిరిగితే ఓహో ఈమెది తెలంగాణ రక్షణ సేన అని గుర్తుపడతారు కాబట్టి ఆమె తిట్టిందంటే ఒక అర్థం ఉంది. అదేవిధంగా అద్దంకి దయ గారికి ఎమ్మెల్సీ పదవి అనేది ఒక ముష్టి, దాన్ని కంటిన్యూ చేయాలంటే రేవంత్ దగ్గర మార్కులు కొట్టేయాలి. సో పవన్ కళ్యాణ్ని తిట్టి ఆయన వార్తల్లో ఉండాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఆయన బాధ ఏంటంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒకటే ప్రజలు అడుగుతున్నారు కాబట్టి కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి అదొక అర్థం ఉంది. ఇంకొక అనిరుద్ధ్ రెడ్డి, ఈ అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ప్రజలకే తెలియదంట. జడ్చర్ల గ్రౌండ్ లో నేను కాల్ చేస్తే అసలు ఆయన పాలన బాగాలేదు, అనవసరంగా గెలిపించుకున్నా అని బాధపడుతున్నారు. వీళ్ళు తిట్టినంటే ఒక అర్థం ఉంది. ఈ ప్రకాష్ రాజ్ అనే విధవ ప్రతిసారి ప్రతి దాంట్లో ఎందుకు దూరుతాడో అర్థం కాదు. అసలు నీ జెండా ఏంది, నీ ఏజెండా ఏంది? ఇప్పుడు ఏదో ఒక డిబేట్లో కూర్చొని నీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు వస్తుంది, భాష మీద మంచి పరిపక్వత ఉంది, సినిమాల విషయంలో చాలా మెచ్యూర్గా యాక్ట్ చేస్తావు కాబట్టి మేము ఒప్పుకుంటాం, మేము కూడా ఒక సినిమా ఫ్యాన్స్గా మిమ్మల్ని ఆదరిస్తాం. కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ లేదా మోదీ ఏదో పెద్దగా ఇంటెలెక్చువల్గా ఫీల్ అయ్యి ఏదో పెద్ద డిబేట్లలో కూర్చొని మొత్తం నీకే తెలుసు, భారతదేశం ఇట్లా పోవద్దు, భారతదేశం ఇట్లా రావాలి, మోదీ అట్లా చేయొద్దు, మోదీ ఇట్లా చేయాలి, ట్రంప్ ఇట్లా చేయాలి, నీకు అంత తెలివి ఉందారా బిడ్డ? నువ్వు 2019లో బెంగళూరు సెంట్రల్ నుంచి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు ఎంతరా? 28,000 ఓట్లు. అంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కేవలం 2%. నువ్వు అంత మొగోడివి, దేశ దిశనే తిప్పేంత మేధస్సు ఉన్న ప్రకాష్ రాజ్గా మరి నీకు 2% ఓట్లు ఎందుకు వచ్చినాయిరా? ఓహో ఇట్లా అంటే మళ్ళీ ఏమంటావు అంటే, మీ మోడీలాగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయను, నేను రిగ్గింగ్ చేయను, ఈవీఎంలను హ్యాండిల్ చేస్తుండు, ఏకంగా ఈసీనే కొన్నాడు మోదీ అంటావు. మరి కర్ణాటక, తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నావు కదా కాంగ్రెస్ గెలిచినప్పుడు, మరి కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా మరి ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగో లేకుంటే ప్రజాస్వామికంగా గెలిచిరా అని చెప్పొచ్చు కదా. నువ్వు కానీ మీ రాహుల్ గాంధీ కానీ చేస్తేనేమో శృంగారం, మోడీ కానీ పవన్ కళ్యాణ్ చేస్తే వ్యభిచారం. ఆ విధవ నేను ఎవరిని కూడా ఈ విధంగా దూషిస్తలేను. వీడు నేను చెప్తున్న ఆన్ రికార్డ్, వీడు దేశ ద్రోహి. ఎవరైతే దేశానికి ద్రోహం చేయాలనుకుంటున్నారో వాళ్ళ జత కట్టే విధవ. వీడి చరిత్ర ఒకసారి చూసినట్లయితే, అప్పట్లో కన్నయ్య కుమార్ అని ఒక స్టూడెంట్ ఢిల్లీలో అల్లర్లు చేస్తే వారికి మద్దతు ఇచ్చిండు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, దాంట్లో కొంచెం అలజడి క్రియేట్ చేయాలని. ఆ తర్వాత గుజరాత్లో హార్దిక్ పటేల్ అని ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని ఫైట్ చేస్తే మోడీ మీద, అప్పుడు కూడా ఆయనకు మద్దతు ఇచ్చిండు. ఆ తర్వాత రైతు బిల్లులను ఎవరైతే వ్యతిరేకించిండో రాకేష్ తికాడియా ఆయనకు మద్దతు ఇచ్చిండు. జెండా ఒకటే, మోదీ గారిని వ్యతిరేకించాలి. ఆ తర్వాత సిఏఏను వ్యతిరేకించుడు. ఆ తర్వాత జిగ్నేష్ మేవానికి సపోర్ట్ చేసిండు. మొత్తం మీద ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు, టెర్రరిస్ట్ సంస్థలకు, ఆల్ ఖైదా కూడా సపోర్ట్ చేస్తాడు, కానీ మోదీని మాత్రం వ్యతిరేకిస్తాడు. వీడు ఏ విధంగా చెప్తా అంటే, 1947లో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 2014 మోడీ పిఎం అయ్యేంత వరకు దేశం చాలా అభ్యున్నతి కొనసాగించింది. ఎప్పుడైతే మోడీ వచ్చిండో పతనం స్టార్ట్ అయింది, ఎప్పుడైతే మోడీ వచ్చిండో అప్పుడే పేదరికం స్టార్ట్ అయింది అన్నట్టు వీడు చెప్తాడు. వీడు ఇంకా ఏం చెప్తా అంటే, 2014 ముందు అమ్మాని ఆదాని వాళ్ళు అడుక్కు తినేవారు, కానీ మోదీ వచ్చాకనే వాళ్ళు కోటీశ్వర్లు అయినరు. అంతమందుకు మనం అందరం విల్లాస్లో, బంగ్లాలో సామాన్యులు అందరూ ఉంటుండే, కానీ ఈయన మోడీ వచ్చినాక మనం పూరి గుడిచలేకపోయామని ఎప్పుడు ఏదో విధంగా మోడీని వ్యతిరేకిస్తూ వీడియో చేస్తాడు. నేను ఏమంటున్నానంటే, డిబేట్లో కూర్చోవడం, జర్నలిస్టుల ముందు మాట్లాడడం, నాలాగా నీలాగా యూట్యూబ్లో మాట్లాడడం చాలా ఈజీరా. ప్రజాక్షేత్రంలోకి పోయి ఓట్లు తెచ్చుకొని నీ దమ్మేందో చూపించుకోవాలి. ఈ పర్టికులర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎప్పుడైతే జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ పెట్టిండో అప్పుడు మీ అయ్యే జాగిరా అని అన్నాడు. అది కూడా ఎవరిని అన్నాడు? ఎవరైతే రానేయమన్నాడో వాళ్ళని అన్నాడు, కానీ ప్రజల్ని అనలే. మీరు వక్రీకరిస్తూ మీరు పబ్బం గడుపుతున్నారు. వారం రోజుల ముందు నుంచి మీ ప్రొఫెసర్, మీ కమ్యూనిస్టు కంపు నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలేంది
వాడే ఉపసంహరించుకుండు. ఇప్పుడు పత్తా లేకుండా పక్కకు పోయిండు, మొత్తం చిచ్చు పెట్టిండు. ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టిండు. కర్త కర్మ క్రియ నేనే, అనవసరంగా మీరు కొట్టుకోవద్దు అని యువతకు ఒక సందేశం ఇవ్వాల్సిన ఒక ప్రొఫెసర్, ఒక మేధావి మరి ఎక్కడ రహస్యంగా దాచుకున్నాడో తెలియదు. వాడే అన్నాడు, వాడే ఉపసంహరించుకుండు. ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తారని కొంతమంది కోనా మేధావులు అరిచారు కదా. దానికి ప్రొఫెసర్ ఏం చెప్పినంటే, నా దగ్గరికి ఏ పోలీసులు రాలేదు, నా దగ్గరికి ఏ నోటీసులు రాలేదని చెప్పారు. అయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన తర్వాత ఆయన మీ అయ్యే జాగిరా అన్నాడు. వారం రోజుల నుంచి ఒక్క ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఆయన రెచ్చగొట్టింది మీరు, మళ్ళీ రెచ్చగొట్టినాక మాత్రం ఈ విధంగా మాట్లాడతారన్నారు. ఇదెక్కడ న్యాయం రా? ఇదే విషయంలో కోవప్ప నమ్ముకోనిగా కర్నూలు నుంచి మన సమ్మక్క సారక్క జాతరకు వస్తే నేను కూడా మా ఛానల్లో ఆయనకు సపోర్ట్ చేసిన. ఎందుకంటే ఒక రాజ్యాంగం మనకు హక్కిచ్చింది, ఇది భారతదేశమే, పాకిస్తాన్ కాదు. ఆంధ్రోడైనా ఇక్కడ వచ్చి అమ్ముకుంటే తప్పిందని నేను వీడియో చేసిన, కాబట్టి చెక్ చేయండి. ముస్లిం కాబట్టి వ్యతిరేకంగా ఏం చేయలే. అప్పుడు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నో వాళ్ళు తిట్టినా, అప్పుడు ఈ మేధావులు మొత్తం పోయి కర్నూలు పేరు. మరి ఆంధ్రుడే కదా, ఆయన వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తే మన తెలంగాణ వ్యాపారులకు ఇబ్బంది అవుతుందని మీరు ఎందుకు తిట్టలేదు? మీ ఎజెండా ఏంటంటే సనాతనాన్ని వ్యతిరేకించాలి, సనాతనకు సపోర్ట్ చేసేటోని వ్యతిరేకించాలి. అందుకే ప్రకాష్ రాజ్ నీ బతుకు మొత్తం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి, మోదీని వ్యతిరేకించాలి. మీరు 90 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ను నైతికంగా గెలిచిందన్నారు, 200 సీట్లు వచ్చిన బీజేపీ మాత్రం ఓడిపోయిందన్నారు. అంటే మీ బాధ ఏంది? కనీసం 90 సీట్లు కూడా వస్తాయని మీరు ఊహించుకోలేదా? అరే ఎంపీగా 20 లక్షల ఓట్ల దగ్గర 20,000 ఓట్లు రాని నువ్వు ఎక్కడా? 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు ఇండియాలో నెంబర్ 1 గా గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంకెన్ని రోజులు రా? ఏమనంటే దళిత్ కార్డు యూజ్ చేస్తారు. ఇంకెన్ని రోజులు రా? 40% ఫాల్స్ అలిగేషన్స్ దళిత కార్డు యూజ్ చేస్తారంట. మొన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఏమన్నంటే ఆ కార్డు యూజ్ చేస్తారు, ఈ కార్డు యూజ్ చేస్తారు, రెచ్చగొడతారు. పవన్ కళ్యాణ్ తప్ప నువ్వు వేరే కంటెంట్ చేయలేవురా. అందుకే బండ్ల గణేష్ ఏదైతే మాట్లాడో దీనికి నేను సపోర్ట్ చేస్తున్నా. మీరు ఎవరైనా నన్ను ఆంధ్రోడు అన్నా కూడా నేను ఫీల్ గాను, ఎందుకంటే న్యాయం వైపు నిజాయితీ వైపే మాట్లాడతా. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి ప్రకాష్ రాజ్ గారి గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి.